Good morning, students. Okay, we will continue. In the last class we had discussed about igneous rocks and sedimentary rocks. Okay, the third type of rock, which is called metamorphic rock. Okay, as we already discussed that metamorphic rock is a secondary rock. Okay, basically it is formed from the primary rock, that is igneous and sedimentary rocks. ఇగ్నియస్ రాక్ సెడిమెంటరీ రాక్ నుండి మనకు ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని సెకండరీ రాక్ అంటున్నాం. ఓకే, మెటామార్ఫిక్ రాక్ దేని నుండి ఫామ్ అవుతుంది అంటే ఇగ్నియస్ రాక్ అండ్ సెడిమెంటరీ రాక్. ఎలాగ సార్ అంటే ఇగ్నియస్ రాక్స్ అండ్ సెడిమెంటరీ రాక్స్ అన్నవి చేంజ్ అవుతాయి. దేని విధంగా? మెటామార్ఫిక్ రాక్స్గా చేంజ్ అవుతాయి. ఓకే, ఇగ్నియస్ రాక్స్ అండ్ సెడిమెంటరీ రాక్స్ కెన్ చేంజ్ ఇంటూ మెటామార్ఫిక్ రాక్స్. ఎలాగా? అండర్ గ్రేట్ హీట్ అండ్ ప్రెషర్. ఓకే, సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అలాగే ఉండడం వలన, హీట్ అండ్ ప్రెషర్ వలన ఈ యొక్క ఇగ్నియస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ అన్నవి మనకి మెటామార్ఫిక్ రాక్స్గా ఏమవుతాయి? చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇగ్నియస్ సెడిమెంటరీ రాక్స్ అన్నవి మెటామార్ఫిక్ రాక్స్గా చేంజ్ అవుతాయి అండర్ గ్రేట్ హీట్ అండ్ ప్రెషర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే క్లే అన్నది స్లేట్గా మారిపోతుంది. ఓకేనా, అదేవిధంగా లైమ్ స్టోన్ అన్నది మార్బుల్గా మారిపోతుంది. క్లియర్? క్లే అన్నది స్లేట్గాను, లైమ్ స్టోన్ అన్నది మార్బుల్గాను చేంజ్ అయిపోతుంది. ఇది మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్నాం శాండ్ స్టోన్ అన్నది దేనికి ఎగ్జాంపుల్? శాండ్ స్టోన్ అన్నది దేనికి ఎగ్జాంపుల్? సెడిమెంటరీ రాక్స్కి ఎగ్జాంపుల్. ఓకేనా, ఈ సెడిమెంటరీ రాక్స్గా ఫామ్ అయినటువంటి ఈ రెడ్ శాండ్ స్టోన్తోనే రెడ్ ఫోర్ట్, ఓకేనా, మన రెడ్ ఫోర్ట్ ఉంది కదా నాన్న, రెడ్ ఫోర్ట్, ఎర్రకోట అంటాం. ఓకే, ఆ రెడ్ ఫోర్ట్ కన్స్ట్రక్ట్ చేసిండేది ఈ యొక్క రెడ్ శాండ్ స్టోన్తోనే. అదేవిధంగా తాజ్మహల్ ఉంది కదా నాన్న, తాజ్మహల్ని వైట్ మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేశారు. మార్బుల్ దేనికి ఎగ్జాంపుల్? మార్బుల్ అనేది దేనికి ఎగ్జాంపుల్? మార్బుల్ కూడా సెడిమెంటరీ రాక్కి ఎగ్జాంపుల్. క్లియర్ ఎవ్రీవన్? ఈ లైమ్ స్టోన్ నుండే మార్బుల్ అనేది మారిపోతుంది. మార్బుల్ అదంతకదే ఫామ్ కాలేదు, లైమ్ స్టోన్ నుంచి ఫామ్ అయిండేదే. ఓకేనా, క్లియర్? రైట్. ఇంకొక స్మాల్ థింగ్ ఏంటంటే సెడిమెంటరీ రాక్స్లో మనకి ఈ యొక్క ఫాజిల్స్ ఉన్నాయి కదా నాన్న, ఫాజిల్స్ అంటాం. అంటే డెడ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. అనిమల్స్ ఇవన్నీ చనిపోయిన తర్వాత కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అన్ని లోపల సెటిల్ అయిపోవడం వలన కూడా ఈ యొక్క సెడిమెంటరీ రాక్స్లో ఫాజిల్స్ కూడా ఉంటాయి మనకి. ఓకేనా, సెడిమెంటరీ రాక్స్లో ఫాజిల్స్ కూడా ఉంటాయి. క్లియర్? అదేవిధంగా సరే, ఎలాగ సార్ ఇదొక ఒక రాక్ అన్నది ఇంకొక రాక్గా ఫామ్ అయ్యేటువంటి ప్రాసెస్ని మనము రాక్ సైకిల్ అంటాం. ఓకేనా, ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది రాక్ ఫ్రమ్ వన్ టు అనదర్. ఒక టైప్ ఆఫ్ రాక్ నుంచి ఇంకొక టైప్ ఆఫ్ రాక్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యేటువంటి ప్రాసెస్ని మనం ఏమంటాము అంటే రాక్ సైకిల్ అంటాం. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ రాక్ టు అనదర్ రాక్, ఒక రాక్ నుండి అనదర్ రాక్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటువంటి ప్రాసెస్ని రాక్ సైకిల్ అంటాం. ఓకేనా, మనకు బేసిక్గా తెలుసు. సరే, ఇప్పుడు ఈ రాక్ సైకిల్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకు తెలుసు మ్యాగ్మా అన్నది ఉంటుంది అని. ఓకేనా, అర్త్ కోర్లో ఉన్నటువంటి ఈ యొక్క మ్యాగ్మా అన్నది, ఓకేనా, మ్యాగ్మా అన్నది ఇలా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి హీట్గా ఉన్నటువంటి మ్యాగ్మా అంతా ఈ యొక్క అర్త్ సర్ఫేస్ పైకి ఇలాగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ వచ్చినటువంటి మ్యాగ్మా ఏం జరుగుతుంది? కూల్ అవుతుంది. ఇలా వచ్చినటువంటి మ్యాగ్మా కూల్ అవుతుంది. కూల్ అయిపోయిన తర్వాత సాలిడిఫై అవుతుంది. అంటే చల్లబడిపోయిన తర్వాత గట్టిగా మారిపోతుంది కదా. ఏదన్నా కానీ హీట్గా ఉన్నటువంటి లిక్విడ్ చల్లగా అయిపోయిన తర్వాత సాలిడ్ అయిపోతుంది. అలాగ సాలిడ్ అయినప్పుడు ఇగ్నియస్ రాక్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? ఇలాగా ఒక ఇగ్నియస్ రాక్గా ఫామ్ అవుతుంది. ఓకేనా, గ్రెయిన్స్ అన్నవి ఫైన్గా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటుంది. ఈ ఇగ్నియస్ రాక్స్, ఓకేనా, చాలా సంవత్సరాల పాటు విండ్, న్యాచురల్ కెలామిటీస్, న్యాచురల్ ఫినామినా అంటే రైన్ఫాల్, వర్షాలు పడి విండ్, గాలి ఎక్కువ వీచి
ఇలాగ విండ్, రైన్ఫాల్, హీట్ వల్ల, ప్రెజర్స్ వల్ల, ఇలాగ సమ్ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల, వెదర్ కండిషన్స్ వల్ల ఈ యొక్క ఇగ్నియస్ రాక్ అన్నది సెడిమెంట్స్గా ఫామ్ అయిపోతుంది. ఇది ఒక రోజులో 2 రోజుల్లో జరిగే ప్రాసెస్ కాదన్న, కొన్ని చాలా సంవత్సరాల పాటు ఇలాగ చిన్న చిన్న పార్టికల్స్గా ఫామ్ అయ్యే వాటిని సెడిమెంట్స్ అంటాం. ఓకేనా? ఈ సెడిమెంట్స్ అన్నవి ఏం జరుగుతాయి చూడండి, ఈ యొక్క చిన్న చిన్న పార్టికల్స్గా ఇగ్నియస్ రాక్స్ నుంచి ఫామ్ అయినటువంటి ఈ యొక్క చిన్న చిన్న పార్టికల్స్గా ఫామ్ అయిన సెడిమెంట్స్ అన్నవి దేనిగా ఫామ్ అవుతాయి? సెడిమెంటరీ రాక్గా ఫామ్ అవుతాయి. అందుకే వీటి యొక్క గ్రెయిన్స్ చూడండి, ఓకేనా, బికాజ్ కూలింగ్ ప్రాసెస్లో డిఫరెన్స్ వల్ల ఇలాగ ఫామ్ అవుతాయి. ఈ యొక్క సెడిమెంటరీ రాక్స్ అన్నవి ఎలా ఫామ్ అవుతాయి? సెడిమెంట్స్ నుంచి ఫామ్ అవుతాయి. ఓకేనా? సెడిమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఇగ్నియస్ రాక్స్ నుంచి సెడిమెంట్స్ వస్తాయి. ఈ సెడిమెంట్స్ అన్నీ ఒక చోట సెటిల్ అయ్యి ఓకేనా, ఈ సెడిమెంట్స్ అంతా ట్రాన్స్పోర్ట్ చేసుకొని వెళ్ళేది ఏది? రెయిన్ఫాల్, వర్షపాతము, అదేవిధంగా విండ్. ఓకేనా? వర్షాలు రావడం వలన, విండ్ రావడం వలన ఈ యొక్క సెడిమెంట్స్ అన్నీ కూడా ఒక చోట వచ్చి సెటిల్ అవుతాయి. అలాగ సెటిల్ అయినటువంటి రాక్స్ని సెడిమెంటరీ రాక్స్ అంటాం. ఈ యొక్క సెడిమెంటరీ రాక్స్ ఓకేనా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ హీట్ అండ్ ప్రెజర్, ఓకేనా, హీట్ అండ్ ప్రెజర్ వల్ల ఈ యొక్క సెడిమెంటరీ రాక్స్ అన్నీ కూడా మరీ దేనిగా ఫామ్ అవుతాయి? మెటామార్ఫిక్ రాక్స్గా ఫామ్ అవుతాయి. ఓకేనా? ఈ ఇగ్నియస్ రాక్స్ డ్యూ టు హీట్ అండ్ ప్రెజర్, సెడిమెంటరీ రాక్స్ డ్యూ టు హీట్ అండ్ ప్రెజర్. ఇగ్నియస్ రాక్స్ నుంచి కూడా మెటామార్ఫిక్ రాక్స్ వస్తాయి, సెడిమెంటరీ రాక్స్ నుంచి కూడా మెటామార్ఫిక్ రాక్స్ వస్తాయి. కాబట్టే ఈ ఇగ్నియస్ సెడిమెంటరీని ప్రైమరీ రాక్స్ అంటాం. ఓకేనా? ఈ ప్రైమరీ రాక్స్ నుంచి ఫామ్ అయింటాయి కాబట్టి వీటిని సెకండరీ రాక్ అంటాం. మెటామార్ఫిక్ రాక్ని సెకండరీ రాక్ అంటాం. ఓకేనా? ఈ మెటామార్ఫిక్ రాక్ కూడా ఆఫ్టర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓకే అండర్ హీట్ అండ్ ప్రెజర్ ఇది మరీ మెల్ట్ అయిపోతుంది. డ్యూ టు హీట్ అండ్ ప్రెజర్ మెల్ట్ అయిపోయి అగైన్ మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయితే వచ్చామో అదే మ్యాగ్మాగా కన్వర్ట్ అయిపోతుంది. మరి తిరిగి ఈ యొక్క మ్యాగ్మా కూల్ అయిపోయి సాలిడిఫై అయి మరీ ఇగ్నియస్ రాక్గా ఫామ్ అవుతుంది. ఈ విధంగా మ్యాగ్మా అన్నది కూల్ అయి ఇగ్నియస్ రాక్ ఫామ్ అవుతుంది. ఇగ్నియస్ రాక్స్ బికాస్ ఆఫ్ ది రైన్స్ అండ్ విండ్స్ సెడిమెంట్స్గా ఫామ్ అయిపోతుంది. సెడిమెంటరీ రాక్స్ నుంచి మెటామార్ఫిక్ రాక్, ఇగ్నియస్ నుంచి మరీ మెటామార్ఫిక్. ఈ యొక్క మెటామార్ఫిక్ నుండి సెడిమెంట్స్ కూడా వస్తాయి. ఓకే, బికాస్ ఆఫ్ ది క్లైమాటిక్ కండిషన్స్. ఈ విధంగా ఓకేనా దీన్ని మనం రాక్ సైకిల్ అంటాం. ఒక టైప్ ఆఫ్ రాక్ నుండి ఇంకొక టైప్ ఆఫ్ రాక్ చేంజ్ అయ్యేటువంటి ప్రాసెస్ని మనము ఏమంటాము అంటే రాక్ సైకిల్ అంటాం. ఓకేనా? బేసిక్గా ఈ ఇగ్నియస్ రాక్స్ అని ఎందుకు అంటూ, ఇగ్నియస్ అంటే మీనింగ్ ఏంటంటే బేసికలీ ఇగ్నియస్ ఈజ్ ఏ లాటిన్ వర్డ్. ఇగ్నియస్ అనేది లాటిన్ వర్డ్. దీని మీనింగ్ ఏంటి అంటే ఫైర్ అని అర్థం. లాటిన్ లాంగ్వేజ్లో ఇగ్నియస్ అన్న వర్డ్కి మీనింగ్ ఫైర్. మనకి ఈ మ్యాగ్మా అన్నది ఫైర్ రూపంలోనే, దట్ మీన్స్ వెరీ హీట్ రూపంలో బయటకు వస్తుంది కాబట్టి దీన్ని ఇగ్నియస్ రాక్స్, ఆ హీట్ నుండి ఫామ్ అయినటువంటి రాక్స్ కాబట్టే ఇది ఇగ్నియస్ రాక్స్ అంటున్నాం. అదేవిధంగా సెడిమెంటరీ అన్నది కూడా లాటిన్ వర్డే. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే లాటిన్లో సెటిల్ డౌన్ అని. చూడండి, ఈ యొక్క సెడిమెంట్స్ అన్నీ సెటిల్ డౌన్ అవ్వడం వలన, ఈ సెడిమెంట్స్ అన్నీ కూడా సెటిల్ డౌన్ అవ్వడం వలన సెడిమెంటరీ రాక్స్ ఫామ్ అయినాయి. దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సెడిమెంటరీ రాక్స్. మెటామార్ఫిక్ అనేది ఇట్ ఈస్ ఎ గ్రీక్ వర్డ్. ఓకేనా? ఇన్ గ్రీక్ లాంగ్వేజ్ మెటామార్ఫిక్ మీన్స్ చేంజ్ ఆఫ్ ఫామ్. చూడండి, ఈ ఇగ్నియస్ రాక్ మెటామార్ఫిక్గా దాని యొక్క ఫామ్ చేంజ్ చేసుకుంటుంది. సెడిమెంటరీ రాక్ కూడా మెటామార్ఫిక్గా దీని యొక్క ఫామ్ చేంజ్ చేసుకుంటా ఉంది. కాబట్టి ఇలాగ చేంజ్ ఆఫ్ ఫామ్ని గ్రీక్ లాంగ్వేజ్లో మెటామార్ఫిక్ అంటాం. దట్స్ వై దీస్ రాక్స్ వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ మెటామార్ఫిక్ రాక్స్. Clear everyone? This is about rock cycle. Now what we had studied in the interior of the earth, basically the interior of the earth is majorly classified as okay 3 layers, that is crust, mantle, core. Okay,
crust is up to 35 kilometers, extended up to 35 kilometers. 35 kilometers వరకు ఉన్నటువంటి లేయర్ని క్రస్ట్ అంటాము. ఈ క్రస్ట్లో కూడా కాంటినెంట్స్ కింద ఉన్నటువంటి క్రస్ట్ని కాంటినెంటల్ మాస్ లేదా కాంటినెంటల్ క్రస్ట్ అంటాము. ఇది 35 kilometers వరకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓషన్స్ కింద ఉన్నటువంటి ఓషనిక్ క్రస్ట్ అంటాము. ఈ ఓషనిక్ క్రస్ట్ 5 kilometers వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. జస్ట్ బినీత్ ద క్రస్ట్, ఈ క్రస్ట్ తర్వాత వెంటనే మనకు వీ హ్యావ్ ద లేయర్ కాల్డ్ మ్యాంటిల్. ఓకే, ఈ మ్యాంటిల్ అబౌట్ 2900 kilometers వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ ద మ్యాంటిల్ వీ హ్యావ్ కోర్. ద రేడియస్ ఆఫ్ ది కోర్ ఇన్ ద ఇన్సైడ్ ఆఫ్ ది ఎర్త్ ఈస్ 3600 kilometers. Okay, what are the components present in the continental crust? Silica and aluminum. The components or otherwise minerals present in the oceanic crust is silica and magnesium. Okay, and the components present in the core, nickel and iron. These all are the components present in the 3 layers. And basically if you take only crust, the crust is made up of rocks. Those rocks are majorly classified as 3 types. Okay, igneous rocks, sedimentary rocks and metamorphic rocks. Okay, these all are the minerals present in the inside of the earth. Okay, without these rocks and layers, the earth, interior of the earth will never complete. Okay, that's why this is about the interior of the earth. We have to see both the 3 videos of the interior of the earth. Okay, and write down the notes without any spelling mistakes clearly. Okay, if you are getting any queries about this chapter, we will discuss them in the live sessions. Okay, thank you very much. Have a nice day. Take care.